అమ్మా నండ్రి నండ్రియా ఓ తల్లి పుట్టిన నిన్నుందనప్ప నా అమ్మ నీ సుమన్ని సురాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం. మేము ఇప్పటికీ ఒక్క సాంగ్ 13 minutes సాంగ్ వినుకుంటేనే ఆల్మోస్ట్ ఒక 1.5 kilometer 2 kilometers ఈజీగా కవర్ చేసినాం. नहीं रे अरे अनिल कितने किलोमीटर कवर करे अपन ऐसा 2 songs में 3.5 kilometer. సో ఆ సాంగ్ ఏంటంటే ఒక జండుబాం లాగా మీకు జ్వరం వచ్చిన తర్వాత జండుబాం ఎట్లయితే ఉంది కదా అట్లా మేము కూడా చాలా స్లో అయిపోతుండే. ఐ మీన్ అందరూ అయితే నార్మల్గా స్లోగానే ఉన్నారు ఇక్కడ, బట్ మేమేంటంటే అందరికీ తుఫాన్ లాగా పారైకుంటే వచ్చేసినాం. సో ఇది ఒక టిప్ మీకోసం, బెస్ట్ టిప్ అనమాట, ఒక బోనస్ టిప్ లాగా అనుకోండి. అమ్మా నండ్రి నండ్రియా ఓ నండ్రి అంటే థ్యాంక్ యూ అన్నమాట. నాకు గుర్తుందా ఆంటీ యూ నాటీ అని చెప్పేసి. నండ్రి ரெண்டு பேர் வைக்க சொல்லுறாங்க. இங்க பாரு தள்ளி விட்டுனா வெச்சனச்சு அப்புறம் தூக்கி கால்ல பெரிய பேசுறோம் அப்படியே டப்பால தள்ளி விட்டு நின்னுந்தனப்ப என்ன அம்மா நீ சும்மா நில்லு. సో అది ఇంద్రలింగం అనమాట, అక్కడ దర్శనం అయిపోయింది. సో ఇట్లనే మూవ్ అవుతూ ఉండాలి. నా ఇప్పుడు టైం వచ్చేసి 2:53 అవుతుంది. యాక్చువల్గా అందరూ నైట్ టైంలోనే చేస్తారు ఇక్కడ. जय बोल कालिका माता की జై. ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి చెట్టు కింది దొరసానికి ఊడల జడలు థ్యాంక్ యూ సో మచ్ బాయ్, వీడియో తీస్తున్నాను. సాయి బాయ్. బాయ్ నువ్వు ఎక్కడి నుంచి? అరే నా హైదరాబాద్ నుంచి కాదు బాయ్, నువ్వు ఇక్కడ నుంచి ఇవన్నీ చెప్తారా బాయ్? నేను చెప్పినంటే అది ఫైనల్గా అంతే. ఎక్కడి నుంచి? నీ దగ్గర చూపించాలి. ఇక్కడ నుంచి క్లారిటీ ముందు అరే క్లారిటీ అవసరం లేదు బాయ్, బ్లర్ ఉన్నా కూడా నడుస్తుంది మాకు, కానీ ఇక్కడ నుంచి ఓకే సార్, ఓకే కండక్టర్ సార్. देखो भाई का आइडिया देखो कैसा है, ये भाई का आइडिया है. ऐसा चले तो कंफर्ट रहता बोल के ऐसा चला रहे मेरे को. नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शंभो शंकर नमः शिवाय हरिधर शंकर नमः शिवाय शंभो शंकर. तुम हो भोले दया के साथ नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शंकर नमः शिवाय हरिहर शंकर नमः शिवाय. సో 13 minutes సాంగ్ ఉండే ఆల్మోస్ట్ నాకు తెలిసి
एक 1.5 किलोमीटर कवर कर दिया ना अपन आराम से. సో కృష్ణ దాస్ గారి సాంగ్స్ పెట్టుకున్నాం, ఓం నమ శివాయ ఓం నమ శివాయ. అది ఆ ఓకల్స్ పైననే మాత్రం మీకు నిజం చెప్పాలంటే వర్షం పడుతుండే అప్పటి నుంచి ఆ సాంగ్ ఎట్లయితే స్పీడ్ అవుతుంది కదా, సేమ్ వర్షం కూడా అట్లనే స్పీడ్ అవుతుండే. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, ఎందుకంటే మేము సాంగ్ కూడా అట్లాంటిది పెట్టినాం కాబట్టి. చాలా అంటే చాలా స్పిరిచువల్గా ఫీల్ అవుతుంది ఇక్కడ లిటరల్గా చెప్పాలంటే. ఓం నమ శివాయ. రైట్. 45% కంప్లీట్ అయిపోయింది. 45%. ఇంకా ఇక్కడ నుంచి 7.3 కిలోమీటర్స్ ఉందన్నమాట గిరివరుణలింగం. గైస్ లిటరల్గా చెప్తున్నా కదా, హ్యావెన్ లైఫ్లో ఒక్కసారైనా మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలి, నిజం చెప్తున్నా. అండ్ ఇక్కడ అన్ని సౌలతులు ఉన్నాయి గైస్, లైక్ వాటర్, మెడికల్, ఎవ్రీథింగ్, వాష్రూమ్స్, ఎవ్రీథింగ్ సేఫ్టీ గిఫ్టీ ఎవ్రీథింగ్ ఉంది. ఎవరైనా రావచ్చు. బట్ ఏంటంటే మన మమ్మీ వాళ్ళు లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్త. లైక్ అంతగానం నడవాలి అంటే కష్టం. ఇక మనసులో శివయ్య అని చెప్పుకుంటూ వచ్చినామనుకో, ఎగ్జాక్ట్గా శివయ్య మీకు మీ తోడుగా తీసుకొని పోతాడు అనేది అయితే ఫిక్స్. లెట్స్ సీ. సో ఫైనల్లీ మనం ఒక 45% అయితే రీచ్ అయిపోయినాం. అండ్ నేను ఇట్లా ఉల్టా తిరిగి నడవడానికి రీజన్ ఏంటంటే, స్ట్రైట్గా నడిచి కాలు కొంచెం స్ట్రెస్ఫుల్ అయిపోయినాయి. సో ఇట్లా నడిచి ఏంటంటే మీ లెగ్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ అన్ని సౌలతులు ఉన్నాయి గైస్ మీకు. లైక్ ఎట్లా అంటే వాష్రూమ్స్ ఉన్నాయి, మెడికేషన్ ఉంది, ఎమర్జెన్సీకి ఏమైనా అయినా కూడా అందరివి నంబర్స్ అవన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే మన మమ్మీ వాళ్ళు అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళ కోసం కొంచెం జాగ్రత్తగా, లైక్ అంతగానం నడవడం వాళ్ళతో అవుతుందా కాదా అనేది ఫస్ట్ మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఉడుకు రక్తం, లైక్ యంగ్ ఏజ్ కాబట్టి మనం ఈజీగా పోవచ్చు, లైక్ ఈజీగా పోవచ్చు. సో మమ్మీ వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా ఎవరైనా వస్తారంటే. అండ్ ఫస్ట్ ఏంటంటే మంచిగా మోటివేటెడ్ ఉండాలంటే ఒకటే పని చేయాలి, మంచి బెస్ట్ సాంగ్స్ పెట్టుకోవాలి. ఆ బెస్ట్ సాంగ్స్ లింక్స్ కూడా నేను కింద పెడుతున్నా, ప్లీజ్ ఒక్కసారి ఆ లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత అది భుజం పైన పెట్టుకొని అందరూ మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరెవరైతే ఉన్నారు కదా, ఆ కోరస్ పాడుకుంటూ పోయారు అనుకో, మేము ఇప్పటికీ ఆ ఒక్క సాంగ్ 13 minutes సాంగ్ వినుకుంటూనే ఆల్మోస్ట్ ఒక 1.5 kilometer 2 kilometers ఈజీగా కవర్ చేసినాం. రే अरे अनिल कितने किलोमीटर कवर करे अपन ऐसा 2 songs में? 3.5 kilometer. సో ఆ సాంగ్ ఏంటంటే ఒక జండుబాం లాగా, మీకు జ్వరం వచ్చిన తర్వాత జండుబాం ఎట్లయితే ఉంది కదా, అట్లా మేము కూడా చాలా స్లో అయిపోతుండే. ఐ మీన్ అందరూ అయితే నార్మల్గా స్లోగానే ఉన్నారు ఇక్కడ, బట్ మేమేంటంటే అందరికీ తుఫాన్ లాగా పారైకుంటే వచ్చేసినాం. సో ఇది ఒక టిప్ మీకోసం, బెస్ట్ టిప్ అనమాట, ఒక బోనస్ టిప్ లాగా అనుకోండి. కింద లింక్ పెడుతున్నా, అది క్లిక్ చేయండి. అండ్ సింగర్ పేరు వచ్చేసి కృష్ణ దాస్. ఓకే, లెట్స్ సీ. అండ్ ముందు ఇంకా ఏమేమైతే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ ఏవైతే మీకు యూస్ఫుల్ అయితే అవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తూ ఉంటా. అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరెవరైతే అరుణాచల్ ప్రదేశ్కి రావాలనుకుంటారు కదా వాళ్ళు. अरुणाचल प्रदेश नहीं है क्या ये? अरुणाचलम सॉरी, मैं प्रदेश बोल के लगा दिया, मैं दूसरा स्टेट लगा दिया इसको. ఇది రుద్రాక్ష అనమాట, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చిర్రు అక్కడ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి బాయ్, మంచి టైంలో మంచి అయినాయి మాకు హెల్ప్ చేసినందుకు. ఈరోజు ఒక ఒరిజినల్ రుద్రాక్ష ఇచ్చిర్రు అనమాట, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. పంచముఖ రుద్రాక్ష అనమాట. సో ఇది ఇక్కడే ఇచ్చిర్రు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే కింద ఇది కూడా నేను పాయింట్ నోట్ చేసా, ప్లీజ్ గ్రాబ్ ఇట్. అండ్ జస్ట్ ఈ థ్రెడ్ కోసం మాత్రం 10 rupees ఛార్జ్ చేసారు స్వామి గారు. ఇట్స్ ఓకే గైస్, బట్ దీనిది వాల్యూ ఎక్కువ. ఓకే, సో నేను 2 తీసుకున్నాను అనమాట, ఒకటి మా పాప కోసం, ఇంకోటి అవంతిక కోసం. సో మన ఇంట్లో ఒకటి ఉండాలి అండ్ మన వాళ్ళ ఇంట్లో ఒకటి ఉండాలంటే 2 తీసుకున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఎవరికైనా కావాలంటే కంపల్సరీ ఇక్కడ నుంచి తీసుకోండి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఇది కూడా మీకు బోనస్ టిప్. సో మీరు చేయాల్సింది ఏంది, ఈ వీడియో అనేది షేర్ చేయాలంతే ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సాయి బాయ్. థ్యాంక్ యూ అన్న. నాకు ఎడ కలిసింది తెలుసా? ఎడ కలిసినావు? అక్కడ. వెరీ గుడ్.
ఇంకా 2 ఉంటాయి ఇక మనతోనే గాను బాయిలే. వాయులింగం దిస్ ఈస్ కాల్డ్ చంద్రలింగం. सुराचितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं. ఇంకా 1.5 కిలోమీటర్స్, లైక్ 11.5 కిలోమీటర్స్, 12 కిలోమీటర్స్ వరకు అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా జస్ట్ 1.5 కిలోమీటర్స్ అంట ఆటో అంకల్ చెప్పిండు. అండ్ ఈ జర్నీ మధ్యలో చాలా అంటే చాలా మంచి మంచి థింగ్స్ నా కళ్ళ ముందు అయినాయి. లైక్ ఆంటీ వాళ్ళు సైకిల్ నడపడము అండ్ చాలామంది గర్ల్స్ అనేది మోటివేట్ అయ్యి, మరి ఆ గర్ల్స్ ఎక్కువ కూడా కాదు, లైక్ ఒక 20 ఏజ్ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు అండ్ ఒక 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు. అరే చెప్తున్నా కదా, చాలా అంటే చాలా గ్రేట్ చెప్పాలి అసలు యాక్చువల్ చెప్పాలంటే. సో ఇదే చౌరస్తా మేము ఇప్పుడు వచ్చింది. సో మళ్ళీ మేము ఇక్కడే రీచ్ అయినాము. ఇవి అక్కడ కనిపిస్తుంది కదా మ్యాప్, దేర్ ఇస్ ఎ మ్యాప్. అండ్ గైస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఇక్కడ ఒక 10-20% మాత్రమే తెలుగు అర్థమవుతుంది వాళ్ళకి, మిగతాది అర్థమవుతలే. లైక్ ఇంగ్లీష్ కూడా అర్థమవుతలే. సమ్ హౌ మనం ఎట్లనో అట్లా ఇప్పుడు మేనేజ్ చేయాలి కాబట్టి మేనేజ్ చేస్తున్నాము. బట్ వర్త్ ఇట్, నిజం చెప్తున్నా. మీరు ఏదైతే కోరుకుంటారో కూడా అది దొరకాలి అని అంటే ఇది 1% కూడా లేదు నాకు చెప్పాలంటే. ఓకే, సో లెగ్స్ అయితే మరీ ఘోరంగా పెయిన్ అవుతున్నాయి. ఇక దానికి వర్డ్స్ లేవు. నా లైఫ్లో నేను ఇంతగానో స్ట్రెస్ ఎప్పుడు ఇవ్వలేదు లెగ్స్కి. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఇంతగానో టార్చర్ బేర్ చేస్తున్నా. అండ్ మన ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుడి ఇక్కడ వరకు తీసుకొని వచ్చినందుకు మనము లైఫ్ లాంగ్ ఆధారం. రైట్ కమ్. సో అందరు అనేది అలసిపోయారు. మేము ఈవెన్ 1 minute కూడా కూర్చోలే గైస్. జస్ట్ 1 minute కూడా కూర్చోకుండా మంచిగా మోటివేటెడ్గా పాటలు పెట్టుకుంటా, కొంచెం ఆడుకుంటా పాడుకుంటా, దాని విషయాలు దీని విషయాలు మాట్లాడుకుంటా ఇక్కడ వరకు వచ్చినాము. అండ్ ఫస్ట్ అయితే ఎవరు లేకుండా రోడ్డుపైన. ఇప్పుడు బండ్లు కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే మార్నింగ్ అయిపోయినట్టు 6 o'clock వరకు రీచ్ అవుతామా మేబీ నాకు తెలిసి. అండ్ ఈ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేసి అయింది నాకు తెలుస్తలే, ఎప్పుడు ఎడిట్ అవుతుంది, ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఇది. బట్ వర్త్ ఇట్. ఎవరెవరైతే రావాలనుకుంటారో వాళ్ళు వచ్చిన తర్వాత బై వాక్ నడిచిన తర్వాతనే వాళ్ళకి వర్త్ ఉందా లేదా అర్థమవుతుంది. వర్త్ వర్మ వర్త్. భయది టైర్ రిమ్ బెండ్ అయిపోయింది. అయిందా? వీడియో తీసినందుకు స్ట్రేట్గా నడుస్తుంది. కొంచెం చాలా కష్టపడుతుండో దేవుడు. అయిన పెళ్ళిలో అసలు కష్టం రాకుండా మంచి పెళ్ళి చేసి, పెళ్ళి కోసం అని ఫ్యూచర్ కోసం చాలా అంటే చాలా కష్టపడుతుంది మన భయ్య. సో దేవుడితో ఏం అడగాలి అంటే, నీ ఇష్టం దేవుడా, నువ్వు నాకు ఏదైనా చెయ్యి, నీ కంట్రోల్లో ఉంటే చాలు నేను అన్నట్టు ఉన్నామనుకో, ఇక అది అన్నీ దేవుడే చూసుకుంటాడు. మనం ఏంటంటే నాకు ఇది కావాలంటే అది ఏం దొరకవు. దానికి కంపల్సరీ కర్మ అనేది కూడా ఒకటి ఉంటుంది. అట్లాంటిది మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నడుస్తున్నాము దేవుడికి ఏమంటారు, ఏదైనా అడగడానికి కాదు, ఆయనకి చూపించడానికి. ఆయన కనిపిస్తుందా లైట్స్ వెనకాలనే వచ్చేసినాం గైస్. ఫైనల్లీ देयर इज ए डेस्टिनेशन. वो नहीं होता हमारे वहाँ से पूरे जगह भगवान से भाई नहीं बोलते. అందరికి 5 hours అయితే మనకి ఓన్లీ 3 hours. ఓం విఘ్నేశ్వరాయ నమః. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो. గైస్ ఇదన్నమాట. ఇక లోపల ఫోన్ తీసుకొని పోతామా తెలియదు కానీ, సో మీకోసం అనేది సెషన్ కేసు ఎవరైనా వస్తారంటే ఇది మాత్రం మస్ట్ విజిట్ చేయండి. అండ్ ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. చలో మామా చలో. గైస్ ఇది వార్త అనమాట. ఆఫ్టర్ 14 లాంగ్ రన్ రాజగోపురం. రాజగోపురం. ఓం నమ శివాయ. मन पावन हो गंगा में, मन रावण है तुम
तेरा कर्म ही है जो संग दे నా జీవితానికి ఇది కూడా ఖరాబ్ అయిపోయింది గైస్. లిటరల్గా చెప్తున్నా కదా, ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలని ఉంది నాకు. ఇది నిజం చెప్తున్నా, ఇది కట్ చేసుకొని దూరం పడాలని ఉంది నాకు. వద్దు, అవసరమే లేదు. నిజం బాయ్, సీరియస్గా చెప్తున్నా. ఆటో చెప్పి బా ప్లీజ్, ఆటోలో పోదాం. అయిపోయింది పనిగా. మిగతా మొత్తం ఇంటికి పోయానా మాట్లాడతా, లేదంటే రూమ్ దగ్గర స్కూల్లో కూర్చొని మాట్లాడతా. నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది. థ్యాంక్ యూ.